హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం అయితే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇవి నేను చూపిస్తున్నాను కదా, ఇవైతే చిలగడ దుంపలు, గనసగడ్డలు అంటారు. వీటిని ప్రాంతాన్ని బట్టి పేరు ఉంటుంది. వీటిని స్వీట్ పొటాటో కూడా అంటారు. వీటి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నాలాంటి తెలియని వారి కోసం అయితే నేను ఈ చిన్న వీడియో అయితే చేశాను. వీటిని అయితే భూమిలో పండిస్తారు కాబట్టి వీటంతా మురికి ఉంటుంది. వీటిని గిరిజనులు అయితే ఎక్కువగా పండిస్తూ ఉంటారండి. వీటిని అయితే ఎండాకాలం లేదా ఈ మన చలికాలం సీజన్ కొంచెం ఎండింగ్లో అయితే బండ్ల మీద పెట్టుకొని వాళ్ళ అలా ఊర్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అయితే మేమైతే తీసుకున్నాము. వీటిని తినడం ద్వారా చాలా పోషక విలువలు అయితే ఉన్నాయండి. ఇవి గిరిజనులు తింటారు కాబట్టి ఇలాంటి దుంపలు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటారు. మనలాగా చాలా మందులు మాత్రం వేసుకోరండి. వాళ్ళు అడవిలో దొరికే దుంపలను ఇవన్నీ తింటూ ఉంటారు. వీటిని అయితే మనం వండుకోవడానికి ముందు కొంచెం నీళ్ళు అయితే పోసి నానబెట్టాలండి. ఎందుకంటే వీటి చుట్టూ అయితే మురికిగా ఉంటుంది కదా, అందుకని వీటిని అయితే ఇలాగ నానబెట్టేసి శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత అయితే వండుకోవాలి. ఇందులో కొంచెం పుచ్చులు కూడా ఉంటాయి. అవైతే బాగా స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. వాటిని మనం కట్ చేయకుండా అలాగే వండేసామనుకోండి, మిగిలిన వాటికి కూడా స్ప్రెడ్ అయ్యి ఆ స్మెల్ తినబుద్ధి కాదండి. ఇంకా పిల్లలు అలాంటి వాసన చూసారంటే ఇంకోసారి కూడా మనకి పెట్టమని కూడా అడగరు. అందుకని వాళ్ళకి కొంచెం టెంప్టింగ్గా ఉండేలాగా మనం పెట్టాలి. అందువల్ల వీటికైతే నేను కొంచెం తాటి బెల్లం అయితే వేసి ఉడికిస్తున్నాను. చూశారు కదా, తాటి బెల్లం 4 క్యూబ్స్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసి నేనైతే ఉడికించుకుంటున్నాను. వీటిలో అయితే చాలా అంటే చాలా పోషక విలువలు కూడా ఉన్నాయండి. అవేంటంటే చెప్తాను. వీటిలో అయితే కొంచెం నీరు పోసాను కదా, కొన్ని వాటర్ కూడా పోయాలి. పైన ప్లేట్లో నీరు పోసుకోవాలి. మనం వీటిలో అయితే బెల్లం, కొంచెం ఆయిల్, కొంచెం నీరు పోయాలి. ఎందుకంటే పైన ఉన్న నీరు ఆవిరి ద్వారా ఉడుకుతాయండి ఇవి. అందువల్ల చాలా ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో పిండి పదార్థాలు కూడా ఉంటాయి. వీటిలో విటమిన్ డి కూడా ఉంటుంది కాబట్టి చర్మానికి చాలా మంచిదంటండి. ఇవి తినడం వల్ల పోషక విలువలు కలిగి చర్మం తేమను కోల్పోకుండా చాలా షైనీగా కూడా ఉంటుంది. ముడతలు అనేవి కూడా రాకుండా ఉంటాయండి. వీటికైతే హీట్ని పెంచే గుణం కూడా ఉంటుంది. కాబట్టి ఇవి చలికాలంలో తింటే మాత్రం మంచి ఫలితం అయితే ఉంటుందండి. బాడీ హీట్ని పెంచి వేడిగా ఉంచుతుంది. ఇవి కొంచెం తిన్నా కూడా ఎక్కువ మనకు కడుపు నిండిపోతూ ఉంటుంది. ఇంకా మనం అన్నం ఏం తింటామండి, ఇవి తిన్న తర్వాత మనకు వెయిట్ లాస్ కూడా అవుతుంది. వెయిట్ లాస్లో వీటిని ఒక భాగంగా కూడా చేర్చుకోవచ్చు మనం. ఇవైతే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తినొచ్చండి. వీటిని తినడం వల్ల వీటిలో ఉన్న పోషక విలువలు వాళ్ళ బేబీకి కూడా అందుతాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా కొంచెం తక్కువగానే తినాలి, ఎందుకంటే వీటిలో స్వీట్ ఉంటుంది కదా, అందుకని. వీటితోనైతే ఫ్రైలు, వేపుళ్ళు, కర్రీస్ అలా కూడా చేసుకుంటూ ఉంటారు. వీటిలో తెల్ల రక్త కణాలు పెంచే, ఎర్ర రక్త కణాలు పెంచే గుణాలు కూడా ఉంటాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. ఎముకల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చూసారా ఇవి ఎంత బాగా ఉడికిపోయాయో. వీటిని అయితే చిన్నపిల్లలకి పెడితే, ఇప్పుడు మనం చాక్లెట్స్ అలాంటి స్నాక్స్ పెట్టే కన్నా ఇలాంటి దుంపల్ని ఉడికించి పెట్టామనుకోండి, వాళ్ళకి బలం వస్తుంది. మంచిగా ఇలాంటి జంక్ ఫుడ్ కూడా అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. లోపల మంచిగా ఉడికిపోయింది. చుట్టూ అయితే అలా లేయర్ అయితే ఊడొస్తుంది. మనం వేసిన బెల్లం అయితే చాక్లెట్ సిరప్ లాగా చుట్టూ ఒక కోటింగ్ లాగా అయితే ఉందండి. చాలా బాగుంది తింటుంటే. ఇంకా పిల్లలకి ఇస్తే మాత్రం చాలా బాగా తింటారు. వీటిని ఎంత షైనీగా ఉన్నాయో చూసారా, చాలా బాగున్నాయి. ఇలాంటి దుంపలను అయితే తినాలండి అందరూ, ప్రతి ఒక్కరు కూడా తినాలి. ఇలాంటి ఆరోగ్యవంతమైన ఫుడ్ ఇంకా ముందు ముందు రోజుల్లో మనకు దొరుకుతుందో దొరకదో కూడా తెలియదు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఇలాంటివి ఆస్వాదించాలి. ఇదేనండి ఇంకా దీని గురించి అయితే. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది. చూసారా, చేతికి ఆయిల్ లైట్గానే అంటింది. ఎంత బాగుందో చూసారు కదా. ఉంటాను మరి, బాయ్.